ఈరోజు 28వ తారీఖు జనవరి 2026 బుధవారం. ఈరోజు మిథున రాశి వారికి అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజు. విద్యార్థులు ఫోను వాడకం వల్ల చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుంది. రేపు చేద్దామని వాయిదా వేశారంటే కనుక పరీక్షలో ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పటి చదువు అప్పుడు చదవండి. ఉద్యోగస్తులు ఆఫీసుల్లో మీ పనిని వేరొక వాళ్ళు క్రెడిట్ కొట్టేస్తారు కాబట్టి తోటి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు నమ్మకస్తులే మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి లెక్కలు, రాతపత్రాలు, వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఇరుగు పొరుగు వారితో వ్యక్తిగత విషయాలు, ఇంట్లో విషయాలు, పర్సనల్ విషయాలు పంచుకున్నట్లయితే కనుక రేపొద్దున మీరే ఇబ్బంది పడతారు. వాళ్ళు వక్రీకరించి మీ మీద నిందలు వేస్తారు. మీ ఇంటి రహస్యాలు బయటకు చెప్పకండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా పేపర్ వర్క్స్, డాక్యుమెంట్స్, వ్యవహారాలు లాంటి విషయాలు అశ్రద్ధ వహించకండి. తొందరగా దానికి సంబంధించిన వర్కులు కంప్లీట్ చేసుకోండి. రాబోయే రోజులు ఇబ్బంది ఉంటాయి. ఇక ఆదాయం చేతికి అందాల్సినటువంటి డబ్బుల విషయంలో లేదా రావాల్సిన డబ్బులు చేతికి అందక ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, లెక్కాపత్రం లేకపోవడం, వీటి వల్ల ఆదాయ నష్టం కనపడుతోంది. కొత్తగా ఎవరికి హామీ ఇవ్వకండి. పాత బాకీల విషయంలో ఒత్తిడి పెరుగుతోంది కాబట్టి బాకీలు తీర్చడానికి ప్రయత్నం చేయండి. డ్రైవింగ్లు చేసేటప్పుడు ఆవేశంగా, కంగారుగా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మీరు కనుక వాహనాలు నడిపితే చలానాలు పడతాయి, ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. చిన్న విషయానికే తండ్రితోటి, ఇంట్లో వాళ్ళతోటి గొడవలు, వాదనలు కనపడుతున్నాయి. మౌనంగా ఉండండి. మీ ప్రమేయం లేకపోయినా పాత గొడవలోకి మీ పేరు లాగి మిమ్మల్ని ఇరుకున పెడతారు. జాగ్రత్త. కడుపులో గ్యాస్ మంటలు కానీ, రకరకాల మంటలు కానీ ఇబ్బంది పడతాయి కాబట్టి మసాలా వస్తువులకి, నూనె వస్తువులకి దూరంగా ఉండండి. ప్రేమ, వివాహం ఇలాంటి వ్యవహార విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ప్రేమికుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ గొడవలు, దూరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమించిన వాళ్ళని అనుమానించకండి. భార్యాభర్తలు ఇంటి ఖర్చుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి ఓర్పుగా మాట్లాడుకోండి. ఎందులోనైనా డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పొదునైన వస్తువులు, చాకులు, కత్తులు లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్త. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.